జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన సందర్భంగా జరుగుతున్న సంఘటనలో ఏదైతే ప్లకార్డులు పట్టుకొని రప్ప రప్ప నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు చేసిన హంగామాని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం ఇది మంచిదేగా అంటూ ఆయన ఇంకా సమర్థించే విధంగా మాట్లాడటాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? అందరికీ నమస్కారం. చింత సచ్చిన పులుపు సావలేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు ఇంకా మీకు చంపపెట్టుగా మీరు భావించకుండా ఏదైతే దివంగత నేత మీ యొక్క కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర గారి ముఖం చూసి మీకు ఒకసారి మంచి అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చినప్పుడు మీరు మీ సమర్థతతోటి దాన్ని నిలబెట్టుకోవాలి, మీరు కష్టపడాలి, ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్రం కోసం పనిచేస్తే ప్రజలు మీకు మంచి మెజార్టీ మళ్ళీ ఇచ్చేవాళ్ళు. ఆ రోజు మీరు చేసే తప్పిదాల వల్ల మీకు కేవలం 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఇవాళకి కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ యొక్క కార్యకర్తలు చేస్తున్నటువంటి పనులు కొంతమంది అందరం చెప్పలేములే కానీ మరి ఒక ప్లే కార్డ్ తీసుకొని గవర్నమెంట్ వస్తే నరుకుతామని చెప్తాం. ఇదన్నీ దేనికి సంకేతాలు ఇస్తున్నారు? మీరు ఇంకా రౌడీజంలోనే బతకాలనా, ఆ రౌడీజంతోనే మెట్టుకు రావాలనా, ఆ గుండాయిజం రౌడీజం ఆ రాక్షసానందంతో పార్టీ నలపాడాలని అనుకుంటున్నారా? మీరు ఎలా నడుపుతారు? ఏమిటి ఇది? ప్రజాస్వామ్యంలో ఉండాలనుకుంటున్నారా లేదా నియంత్రణ పాలనలో ఉండాలనుకుంటున్నారా? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతాలు ఇస్తారు? రఫా రఫా నరుకుతామంటే ఒక కార్యకర్త ఏదో చెప్తే దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రంలో మీరు అలాంటి విషయాల్ని ఖండించాల్సింది పోయి తప్పేముంది అని చెప్పేసి మీరు అనటం చూస్తుంటే ఎలాంటి పరిస్థితులకు మీరు సంకల్పించుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీ యొక్క భాషని, మీ యొక్క భావాల్ని ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మీరు ఏ దశ చూపించాలనుకుంటున్నారు? మీ భాష వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోబోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మీరు వాడే భాష ఇవాళకి కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప రౌడిజంగా కానీ గుండాయిజంగా కానీ రాక్షస తత్వంగా ఏదో ఒకటి చేసేసి ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసేసి దాని ద్వారా రాచరికపు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది అవివేకం. అది కుదరని పని. ఎప్పటికైనా సరే శాంతి జయిస్తుంది, శాంతి నిలబడుతుంది తప్ప అశాంతిని సృష్టించే వాళ్ళు దేన్ని కూడా నిలబెట్టుకోలేరు. తాత్కాలిక ఆనందంగా వచ్చినా కొంతమేర అది అనిపించవచ్చు, అంతే తప్ప దాన్ని శాశ్వతంగా నిలబడి ప్రజల్లో కానీ ప్రజాస్వామ్యాల్లో కానీ అది నిలబడే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక సత్యనపల్లి పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి మరీ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి జరిగిన యాక్సిడెంట్ ఎలా చూడాలంటారు? అసలు పట్టించుకోకపోవటాన్ని కూడా నిబంధనలు ఉల్లంఘించింది 100కి 100 పాళ్ళు. ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏదో ఉందో మనం ఎవరైనా సరే తూచా తప్పకుండా పాటించాలి, వాళ్ళతో సహకరించాలి. సహకరించకుండా మరి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జన సమీకరణ కూడా చేశారు. జనాల్ని తరలించడం, జన సమీకరణ చేసి కొంతమేర డబ్బులు కూడా ఖర్చు పెట్టేసి ప్రజల్ని ఏదో ఉసిగొల్పే విధంగా జై 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 అని చెప్పేసి ఉసిగొల్పేసి ఈ విధంగా ఒక వ్యక్తి మరణానికి మీ యొక్క వాహనం కారణం అవటం చాలా శోచనీయం. దాన్ని కొంతమంది కింద స్థాయి పోలీసు అధికారులు కూడా తప్పుదోవ పట్టించే విధంగా, సాక్షాత్తు జిల్లా ఎస్పీనే తప్పుదోవ పట్టించే విధంగా రిపోర్ట్లు ఇవ్వటం, ఆ తర్వాత వీడియోలు బయటపడిపోవటం, ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాహనంలో అయితే ప్రయాణిస్తున్నారో ఆ వాహనం కింద ఆ ముసలాయన పడి చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇలాంటి విషయాలు జరుగుతుంటే కనీసం జరిగింది తప్పే, కావాలని చేశారో కావాలని చేయలేదో తర్వాత సంగతి. అరే మా బండి కింద పడి చనిపోయారు అనేది ఒక సానుభూతి కూడా మీద వ్యక్తపరచకపోవడం చాలా బాధాకరం. అతను మీ పార్టీ కార్యకర్త కావచ్చు, వయసులో పెద్ద ఆయన, మరి వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు. అలాంటి వ్యక్తి మీ మీద అభిమానంతో వస్తే మీ బండి కింద, మీ వాహనం కింద పడి చనిపోవటం శోచనీయం. అలాంటి వ్యక్తిని మీరు పరామర్శించకపోవటం, తర్వాత ఇవి తెలిసి ఈ వీడియో ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి హఠావుటిన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో కొంత డబ్బులు ఇవ్వటం, తర్వాత ఇవన్నీ చూస్తుంటే మీరొక్క ఇంకా అదే పద్ధతి, అదే మూస ధోరణి, అదే వ్యవహారం, తల తీసిన మారదు తలుపు తెరయదు అన్నట్టు సామెత చెప్పినట్టుగా ఇంత ప్రజాస్వామ్యం, ఇంత తీర్పు వచ్చిన తర్వాత, ఇంత చెప్పబెట్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా
మారకుండగా దేన్నైతే నమ్ముకున్నామో ఆ రౌడీజాన్ని, ఆ కండబలాన్ని, అదేమంటే మాది ఇది అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతి గురి చేయాలని చెప్పేసి చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇంతకంటే హీనమైన పరిస్థితులు రాజకీయంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే అసలు ముఖ్యంగా చూస్తే అతనికి దెబ్బలు తగిలి అక్కడ పడి ఉన్నా సరే, గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్ కు సైడ్ ఇచ్చాడు, మానవతావాది అంటూ మాట్లాడిన వైసీపీ నాయకులు. ఎందుకంటే నేను అంబటి రాంబాబు కూడా అది చూస్తాడు, మానవతావాది మా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మానవతావాది అయితే మరి ఏది ఆ మానవత్వం ఎక్కడ దాక్కుంది? పోయి అధికారం పోగానే ఆ మానవత్వం మొత్తం వెళ్ళిపోయిందా? ఆ మానవత్వం ఎక్కడ దాక్కుంది? మరి ఒక మనిషి ఒక పెద్ద ఆయన దెబ్బలు తగిలితే ఈడ్చి పొలాల్లో చెట్ల పొదల్లో పారేశారు తప్ప వేరే బండ్లు ఎక్కిచ్చేసి ముందు అతను హాస్పిటల్ పంపేయండి, అతను ట్రీట్మెంట్ ఇవ్వండి, అతను కాపాడండి, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడిపోతుందని చెప్పేసి భావించకుండా కేవలం ఏదో ఒక జంతువుని కనుక ఈడ్ చేసినట్టు పక్కకి ఈడ్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోలీసు అధికారులు వచ్చి అతను హాస్పిటల్ తీసుకెళ్తాం జరిగింది. ఎక్కడ దాక్కుంది ఆ మానవత్వం? వయసులో పెద్ద ఆయన స్వయాన మీ బండి కింద పడ్డాడు. మీకు తెలుసుగా ఇదంతా. మీరు ప్రజలకు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, విషెస్ చేస్తున్నారు, అన్ని చెప్తున్నారు. మీకు తెలిసినప్పుడు ఏం చేయాలా? మీ వాహనాల్లో ఏదో వాహనం లేదా పోలీసు వాళ్ళని పిలిచేసి అది ఇమీడియట్లీ హాస్పిటల్ పంపి ట్రీట్మెంట్ చేయండి అనే ఆలోచన ఎక్కడుంది మీకు? ఆ ఆలోచన ఉంటే ఆ సింగయ్య ఈరోజు బతికి ఉండేవాడు. ఆ ఆలోచన చేసి ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా సింగయ్య అనే వ్యక్తి బతికి ఉండేవాడు. అరే ఒక జంతువుని కనుక ఈడ్ చేసినట్టుగా చెట్ల పొదలు ఈడ్ చేశారు, అక్కడ చాలాసేపు అతను లాక్కొని దానివల్ల ఇబ్బంది పడిపోయి ఏ దెబ్బలు తగిలిన బాధపడిపోయి చాలాసేపటి తర్వాత అతను ఇదే తర్వాత ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, చావు బతుకుల మధ్య అతను చనిపోయాడు. కాబట్టి మానవత్వం అనేది మనం చెప్పుకోవడం కాదు, చేసే పనుల్లో చూపించుకోవాలా. 4 పనులు చేస్తే ఇతను మానవతావాది అంటారు. ఎక్కడో ఒకటి జరగని దానికి ఆపాదించుకొని నేను పెద్ద మానవతావాదిని అని చెప్పి అనుకుంటే ఏదైనా మనం అంటించుకోవాలనుకుంటే ఏది అంటదు. ప్రజల్లో మనకు చెప్పాలి ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి, ఫలానా వ్యక్తి మానవతావాది అని. అందులో గౌరవనీయులు పాపం మహానుభావుడు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని వినేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఎలా అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఒక పక్కన పోలీసు పర్మిషన్ ఇచ్చినా, తక్కువ మందికి పర్మిషన్ ఇచ్చినా సరే, అంటే గతంలో చూసాం టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు అని చెప్పి అప్పుడు టీడీపీ నాయకులు మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు చూస్తే కనుక ఎక్కడ అలాంటి నిర్బంధాలు కూడా లేవు కదా. ఎందుకని ఇంకా ఈ హడావుడి ప్రోగ్రామ్స్ అంటారు? ఏదో షో చేయాలని చెప్పేసి రాబోయే కొద్ది నెలల్లో ఏదైనా ఎలక్షన్స్ ఉన్నా కూడా వాటిలో మనం ఏదో చేసుకోవాలా, షో చేయాలి. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోవడం, అది కూడా మీ పార్టీ యొక్క బెట్టింగ్ వల్ల అతను కోట్ల రూపాయలు ఏదో అప్పులు చేసి చనిపోయాడని చెప్పేసి మొత్తం ఇవాళ తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఏదో ఇప్పుడు తల్లికి వందనం వేశారు, డబ్బులు మొత్తం తల్లుల అకౌంట్లో పడిపోయినాయి, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒకటి డైవర్ట్ చేయాలని చెప్పి అంటే ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఇవాళ గుంటూరులో యువత గురించి ఏదో చేసేస్తున్నా అది చెప్పేసి అంటున్నారు. మీకంటే 100కి 100 పాళ్ళు కూడా యువత గురించి ఆలోచించే ఒక మనస్తత్వం కలిగిన నాయకులు ఇవాళ కూటమిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే యువత గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి ఏదో దారి చూపించాలి. చదువుకున్నవాడు ఊరికే ఉండకూడదు, కుటుంబానికి భారం కాకూడదు, కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి, అతని జీవితం మంచి ఇదిలో వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు తప్ప మీలాగా ఏదో మేము తాయిలాలు ఇస్తాం, మేము ఏదో చేసేస్తామని చెప్పేసి భావన కలిగిన వాళ్ళు వాళ్ళు ఎక్కడా లేరు. ఇవాళ యువత గురించి ఏదో కలెక్టర్ ధర్నా అని చెప్పి కూడా ప్రోగ్రామ్ ఇచ్చారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక పార్టీ ఉనికిని కాపాడుకోవడం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ప్రజల మీద ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేకూర్చే విషయంలో ఏ విషయంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ముందు ఉండేది అనేది మాత్రం ఎక్కడా లేదు.